నమస్తే అండి. నమస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం నమస్తే చేస్తున్నారు నమస్తే ఇక్కడ నమస్తే పార్క్‌లో? సార్. సార్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసామండి. షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి 'రవి సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం' అండి. మంచి థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అండి. నేను నా ఇద్దరు కొడుకులు, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు చేసామండి. ఇందులో మెయిన్ లీడ్గా చేసామండి. ఏఆర్ సమీర్ గారు మా డైరెక్టర్ గారండి. నేను ఖమ్మం నుంచి మదిర అనే పక్కన పల్లెటూరు నుంచి వచ్చానండి. ఇది వారం 10 రోజుల్లో ఏఆర్ సమీర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రిలీజ్ కాబోతుందండి. మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అండి. ఇవాళ సమాజంలో పిల్లలు చెడిపోతుంటే తండ్రి ఏ విధంగా బాగు చేసుకుంటారనేది దీని మెసేజ్ అండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి సార్. మీ అందరూ సపోర్ట్ వల్ల మేము ఇంకా ముందుగా వెళ్తాము. మంచి మంచి స్టోరీస్ చేస్తాము. త్వరలో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాము. వెబ్ సిరీస్ ఓటీటీ మూవీ చేస్తున్నామండి. త్వరలో మీ ముందుకు వస్తాం. అది కూడా ఏఆర్ సమీర్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ కాబోతుందండి. మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలా, మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఓకే. ఇది ఎన్నో సినిమా ఇది? ఇది మేము చేసేది 50వ సినిమా అండి. షార్ట్ ఫిల్మ్ మా సమీర్ గారు చేసేది. ఇది ఫస్ట్ ఫిలిమా, సెకండ్ ఫిలిమా, ఎన్నో సినిమా? ఇది నేను ఒక 15 షార్ట్ ఫిల్మ్ చేశానండి. నా పిల్లలతో ఇప్పుడు ఫస్ట్ మూవీ అండి ఇది షార్ట్ ఫిల్మ్. నేను ఒక 15 షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశాను. ఒక 4 సీరియళ్ళలో యాక్ట్ చేశాను. ఒక 3 మూవీస్లో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఒక 5 మూవీస్లో నాకు హీరో ఫాదర్ క్యారెక్టర్ అవకాశం వచ్చిందండి. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, మేము చేసే షార్ట్ ఫిల్మ్స్ మంచివి చేస్తున్నాము. 10 మందికి కూడా మంచిగా ఉపయోగపడాలా, ఇందులో ఒక మెసేజ్ ఉంది, యూత్ చెడిపోకుండా ఉండాలా, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలనే దాని మీద చేసామండి. చాలా బాగుంటుందండి. ఇది ఒక వారం 10 రోజుల్లో ఏఆర్ సమీర్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ కాబోతుంది. అందరూ కూడా చూడండి, ఆదరించండి, అందరూ సపోర్ట్ చేయండి అండి. ఎన్ని నిమిషాలు ఉంటుంది సినిమా? ఇది ఒక 10 నిమిషాలు ఉంటుందండి. 10 నిమిషాలు ఉంటుంది. మంచి మెసేజ్ వస్తుందండి. బాగుంటుంది సినిమా. మట్టికి చాలా బాగుంటుంది. అందరూ కూడా నచ్చుతారు. సినిమా బాగుందని చెప్పేసి అనుకుంటారండి. అందరూ చూడదగిన సినిమా, అందరూ చూడాల్సిన సినిమా అండి. మీరు అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ పబ్లిసిటీ చేసుకుందామని చెప్పేసి హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్లో కృష్ణానగర్, యూసఫ్గూడ, ఇది అక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఇది చేసుకుంటున్నానండి. ఇట్లా ఊరు తిరుగుతున్నాను సార్. ఈ చిన్న సినిమానే చేసి దీని ద్వారాగా మళ్ళీ పెద్ద మూవీ చేసుకుందామని ఒక ఆశ మీద ఉన్నామండి. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి. కేవలం ప్రమోషన్ కోసం మొత్తం ఊరు అంతా తిరుగుతున్నామండి. మదిర గంపలగూడెం, మాకు ఆంధ్రాకి వెళ్ళి మదిర గంపలగూడెం, అటు తిరువూరు, ఇటు వచ్చేసి ఖమ్మం, ఇటు వచ్చేసి హైదరాబాద్. ఇండస్ట్రీలో ఎవరైనా కలిసారా? ఎవరైనా సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చారా? ఇందులో ఇంకా ఎవరు రాలేదండి. కాకపోతే ప్రతి ఒక్క ఆడిషన్కి నేను వెళ్తున్నాను, సెలెక్ట్ అవుతున్నాను. త్వరలో నాకు ఒక 5 మూవీస్లో హీరో ఫాదర్ క్యారెక్టర్గా రోల్ వచ్చిందండి. త్వరలో ఆ సినిమాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఆ సినిమాల్లో కూడా మీకు మీ ముందుకు నేను కనిపిస్తానండి. మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు, నాకు మంచి రోల్ ఇస్తున్నారు. మీరందరూ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. మంచి మూవీస్ వచ్చినాయండి నాకు ఆఫర్లు. ప్రతి ఒక్క మూవీ కూడా 5 మూవీస్లో కూడా మంచి ఆఫర్లు వచ్చినాయండి నాకు. త్వరలో స్టార్ట్ అవుతాయండి అవి మూవీస్ కూడా. ఎంత ఖర్చు అయింది ఈ సినిమా తీయడానికి మీకు? ఈ సినిమాకి సింపుల్గా ఒక 10,000 పెట్టుకున్నామండి. తక్కువ ఒక 10,000 పెట్టుకున్నామండి. 10,000లో చేసామండి. లో బడ్జెట్లో చేసుకున్నాం. ఎన్ని రోజుల్లో అయిపోయింది? ఇది ఒక 4 రోజులు పట్టిందండి. 4 రోజులు చేసేసుకున్నామండి. ఇది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటుందండి. మొత్తం మా డైరెక్టర్ గారే చేస్తారండి. ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం మా డైరెక్టర్ గారే చేస్తారండి. మొత్తం డైరెక్టర్ గారే చేస్తారండి. మ్యూజిక్ కూడా డైరెక్టర్ ఇచ్చారా? డైరెక్టర్ గారే చేస్తారు. ఎడిటింగ్ ఎవరు చేశారు? ఎడిటింగ్ కూడా మా డైరెక్టర్ గారే చేస్తున్నారు. ఎడిటింగ్, డబ్బింగ్, కథ రచయిత, డైరెక్టర్, కెమెరామ్యాన్ మొత్తం మా డైరెక్టర్ గారే అండి చేసేది. ఇదంతా ఎక్కడ చేశారు? ఊర్లో చేశారు, ఇక్కడ చేశారా? ఇక్కడ మేము అక్కడ చేసామండి. మాకు మదిర చుట్టుపక్కల గ్రామాల్లో చేసామండి. మాకు మా పెంగొల్లు గ్రామం అనే విలేజ్ ఉందండి. మాకు గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా, పెంగొల్లు గ్రామంలో మేము ఈ విలేజ్ లుక్లో చేసామండి. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చేసామండి. మంచిగా వస్తుందండి. మందిగా మమ్మల్ని చూడండి, అందరిని కూడా మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరించండి అని వేడుకుంటున్నామండి. సోషల్ మెసేజ్ అంటున్నారు కదా, సోషల్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా మీకు? మా డైరెక్టర్ గారు ఇట్లా సంగతి సాయిబాబు గారు ఇప్పుడు యూత్ ఏ విధంగా చెడిపోతున్నారు, తన తండ్రి ఏ విధంగా బాగుపరుచుకుంటాడు ఆ పిల్లల్ని అనే మీద నేను కథ రాశానండి.
మీ పిల్లల్ని పెట్టి మంచి లీడ్ చేద్దామని చెప్పేసి మా డైరెక్టర్ గారికి ఆలోచన వచ్చిందండి. మేము కూడా సరే సపోర్ట్ చేద్దామని చెప్పేసి డైరెక్టర్ గారు అని చెప్పామండి. అదే ప్రకారంగా మా డైరెక్టర్ గారు మమ్మల్ని దగ్గర తీసుకొని మాకు మంచి వేషాలు ఇచ్చేసి మాకు మంచిగా చేయించారండి. అదే మీరే రాశారా స్టోరీ? స్టోరీ మా డైరెక్టర్ గారు రాశారండి. ఓకే స్టోరీ డైరెక్ట్ చేయటం, కెమెరామ్యాన్ ఓకే, ఆల్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్ మా డైరెక్టర్ గారేనండి. అచ్చా, ఏఆర్ సమీర్ గారు. ఓకే. కాజీపురం గ్రామం అండి, మధిర పక్కన కాజీపురం గ్రామం. ఓకే, మీరేమైనా చెప్తారా? ఏం లేదా, అన్ని మీ నాన్నగారే మాట్లాడుతున్నారు. మీరు యాక్టర్స్ అయ్యి ఉండి మీరు ఏం మాట్లాడకపోతే ఎలా? కొత్త కదండి, పిల్లలు కొత్త కదా. ఓకే, అదే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.